నమస్తే అండి, వెల్కమ్ టు 40 ఛానల్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది ఇన్స్పెక్షన్ మెథడ్. ఒక ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేసేటప్పుడు మీరు స్టార్టింగ్లోనే చెప్పా, జనరల్గా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషను అది ఎలా ఎగ్జిస్ట్ అవుతుందమ్మా, ఒక కర్వ్ని డిఫరెన్షియేట్ చేయడం వల్ల ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఏదో ఒక ఆర్బిటరీ కాన్స్టెంట్ పోయి ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫామ్ అయింది అనుకోండి. సో డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చినప్పుడు దాన్ని ఇంటిగ్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా సొల్యూషన్ రావాలి కదా. మరి ఎందుకు రావట్లేదు అంటే, కోర్స్ నీకు తెలుసు, ఫంక్షన్ అనేది ఎక్స్ అండ్ వైలో ఉండడం వల్ల విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేయాలా విత్ రెస్పెక్ట్ వైతో చేయాలన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. అదే ఫంక్షన్ అంతా ఎక్స్లో ఉండి ఫంక్షన్ అంతా వైలో ఉందంటే ఇంటిగ్రేషన్ అనేది ఈజీగా అవుతుంది. అప్పుడు అప్లై చేసిన మెథడే వేరియబుల్ సెపరబుల్ మెథడ్. అది పాసిబుల్ కాదన్నప్పుడు మనం ఎగ్జాక్ట్ నేర్చుకున్నాం, ఎగ్జాక్ట్ తర్వాత నాన్ ఎగ్జాక్ట్ నేర్చుకున్నాం. ఇలా మెథడ్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ అనేది MdX + NdY = 0 ఫార్మేట్లో ఉంది. ఆ క్వశ్చన్కి కాస్త చేంజెస్ చేయడం వల్ల మనం డైరెక్ట్గా ఇంటిగ్రల్ ఫార్ములాస్ అప్లై చేయగలిగాం అనుకోండి, ఆ మెథడ్ని ఏమని పిలుస్తారంటే ఇన్స్పెక్షన్ మెథడ్ అంటారు. అంటే జస్ట్ ఇన్స్పెక్ట్ చేస్తాం, అంటే ఏం చేస్తాం, అవుతుందా లేదా, ఇలా దీంతో మల్టిప్లై చేస్తే ఒక సపోజ్ ఇంటిగ్రేషన్ పాసిబుల్ అవుతుందా లేదా, లేకపోతే దీంతో డివైడ్ చేయడం వల్ల ఇంటిగ్రేషన్ పాసిబుల్ అవుతుందా అనేది ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇన్వెస్టిగేషన్ చేస్తాం అనమాట. జస్ట్ చెక్ చేసి ఫైనల్గా ఆన్సర్ తీసుకొచ్చేస్తాం. దానికోసం కొన్ని ఫార్ములాస్ మనకు రావాలి. నేను ఒకసారి డిస్కస్ చేస్తాను, ఒకసారి చూడండి. ఏంటంటే నేను మీకు గుర్తుందా లేదో, డెరివేటివ్ ఆఫ్ x, y ఎంత అన్నాను అనుకోండి, మీరేం చెప్పచ్చు అంటే డెరివేటివ్ ఆఫ్ x, y ఈక్వల్ ఎంత అని చెప్పచ్చు అంటే, నాన్న ఇక్కడ టూ ఫంక్షన్స్ కానీ చూసుకో. x అనేది ఒక ఫంక్షన్, y అనేది ఒక ఫంక్షన్ అనుకోండి. uv ఉంది. uv అన్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఒక దాన్ని చేయాలి. అంటే x డెరివేటివ్ చేస్తే ఎంత నాన్న, dx, పక్కన కాన్స్టెంట్ y ప్లస్ తర్వాత x, తర్వాత yకి చేశాను అనుకో dy. అంటే డెరివేటివ్ ఆఫ్ xy వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ydx ప్లస్ xdyకి ఈక్వల్ అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఆఫ్, నేను ఇలా అడిగా log xy ఎంత అని అడిగాను అనుకోండి, అప్పుడు ఎంత అని చెప్పొచ్చు నాన్న, log సంథింగ్ డెరివేటివ్ ఎంత 1/something, అంటే ఇప్పుడు వెంటనే వేయాలి 1/xy ఇంటూ ఎంత పడుతుంది నాన్న, డెరివేటివ్ ఆఫ్ xy పడుతుంది. డెరివేటివ్ ఆఫ్ xy వాల్యూ ఇదే కదా, అందువల్ల దాని ప్లేస్లో ఎంత వస్తుంది నాన్న, ydx ప్లస్ xdy ఇది పడుతుంది. అంటే దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి, ఇంకా చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే దీని ఆన్సర్ ఎంత వస్తుందన్నా, మొత్తం సింపుల్గా చేసేస్తున్నాను. ఎంత అవుతుందన్నా, xdy ప్లస్ ydx బై xy. సో డెరివేటివ్ ఆఫ్ log xy ఫార్ములా దేనికి ఈక్వల్ అయింది, xdy ప్లస్ ydx బై xyకి ఈక్వల్ అయింది. అలాగే ఇంకొక ఫార్ములా మాట్లాడుకున్నాను అనుకోండి, డెరివేటివ్ ఆఫ్ x బై y, నన్ను ఇది u బై v గుర్తుందా, u బై vకి ఫార్ములా ఏంటి, vu డాష్ అంటే y ఇంటూ u డాష్ అంటే x డెరివేటివ్ దేంతో డినోట్ చేస్తాం, dx మైనస్ x ఇంటూ వైకి డెరివేటివ్ dy బై y స్క్వేర్. బాగా గుర్తుపెట్టుకో, వైతో స్టార్ట్ అవుతుంది, కింద వై స్క్వేర్ ఉంటుంది, వైతో స్టార్ట్ అవుతుంది, కింద వై స్క్వేర్ ఉంటుంది. దాన్ని ఏమంటారు నాన్న, డెరివేటివ్ ఆఫ్ x బై వై అంటారు. సిమిలర్లీ డెరివేటివ్ ఆఫ్ y బై ఎక్స్ ఎంత అని అడిగాను అనుకోండి, డెరివేటివ్ ఆఫ్ y బై ఎక్స్ ఎంత అని అనుకోండి, అప్పుడేమవుద్ది నాన్న చెప్పు నా కోసం, ఫస్ట్నే vu డాష్ అంటే v ఇంటూ అంటే x ఇంటూ y డాష్ అంటే డెరివేటివ్ dy మైనస్ y ఇంటూ x డెరివేటివ్ dx బై x స్క్వేర్. సో x స్టార్ట్ అవుతుంది, కింద x స్క్వేర్ ఉందంటే దాన్ని డెరివేటివ్ ఆఫ్ ఎంత అని పిలుస్తాను నాన్న, y బై ఎక్స్ అంటారు. ఆ ఒక్క పాయింట్ కూడా గుర్తుపెట్టుకో. సో నీకు 4 ఫార్ములాస్ చెప్పాను. డెరివేటివ్ ఆఫ్ xy వాల్యూ xdy ప్లస్ ydx ప్లస్ xdy, అంటే ఒక దాని డెరివేటివ్ ఇంకోటి కాన్స్టెంట్, ఇంకో దాని డెరివేటివ్ ఇంకో దాని కాన్స్టెంట్ ప్లస్ చేస్తాం. అండ్ డెరివేటివ్ ఆఫ్ log xy ఏంటంటే ఆ టర్మ్ వచ్చి కింద xy వస్తుంది. అదే డెరివేటివ్ ఆఫ్ x బై వై ఎంత అన్నామంటే ఇది ఫార్ములా, డెరివేటివ్ ఆఫ్ y బై ఎక్స్ అంటే ఇది ఫార్ములా. సరే, నన్ను ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ log x బై వై ఎంత అని అడిగాను అనుకోండి, డెరివేటివ్ ఆఫ్ log x బై వై నీకు తెలుసు కదరా, జనరల్గా log సంథింగ్ డెరివేటివ్ ఎంత 1/something. సో 1/something వేస్తా. అగైన్ లోపల ఇంటర్నల్గా ఉన్న సంథింగ్ డెరివేటివ్ చేయాలి కదా, x బై వైకి డెరివేటివ్ చేయాలి. నన్ను x బై వైకి డెరివేటివ్ ఇది చేశాను అనుకోండి, ఎంత అయిందినా, ydx మైనస్ x dy బై y స్క్వేర్.
నాని చూడు ఈ స్క్వేరు ఈ వై క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, నీకు ఫైనల్గా ఏమొచ్చిందిరా వైడిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై ఎక్స్వై, వైడిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై ఎక్స్వై. సరిగ్గా అబ్జర్వ్ చేయి, వైడిఎక్స్ వైతో స్టార్ట్ అవుతుంది, తర్వాత మైనస్ ఎక్స్ డివై బై ఎక్స్వై అంటే దాని వాల్యూ ఎంతమ్మా లాగ్ ఎక్స్ బై వై. వైతో స్టార్ట్ అయింది కాబట్టి కింద వై వస్తుంది, ఓకేనా. ఇక్కడ కూడా అంతే, ఇంకో ఎక్స్తో స్టార్ట్ అయింది కాబట్టి కింద ఎక్స్, ఇదిగో వైతో స్టార్ట్ అయింది కాబట్టి కింద వై, ఓకేనా. సిమిలర్లీ నేను డెరివేటివ్ ఆఫ్ లాగ్ వై బై ఎక్స్ ఎంత అని అడిగాను అనుకోండి, వై బై ఎక్స్ ఎంత అని అడిగాను అనుకోండి, నాన్న లాగ్ సంథింగ్ డెరివేటివ్ ఎంతమ్మా 1 బై సంథింగ్ అంటే వై బై ఎక్స్ ఇంటూ మళ్ళీ ఏం చేయాలి వై బై ఎక్స్కి డెరివేటివ్ చేయాలి, ఇంటర్నల్ డెరివేటివ్. ఆల్రెడీ వై బై ఎక్స్కి డెరివేటివ్ ఫార్ములా ఉంది ఎంతమ్మా ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. నాని ఈ స్క్వేర్ ఈ ఎక్స్ పోయింది అనుకోండి, ఎంత వచ్చిందిరా ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ ఇంటూ వై ఎక్స్వై. సరిగ్గా చూడండి, లాగ్ ఎక్స్ బై వై అన్నా లాగ్ వై బై ఎక్స్ అన్నా డినామినేటర్లో మాత్రం కామన్గానే ఉంది, ఏముంది ఎక్స్వై ఎక్స్వై. మరి రెండట్లు ఏది వాడాలి సార్ అంటే ఏం చెప్తున్నాం, ఈ వైతో స్టార్ట్ అయింది అంటే ఎక్స్ బై వై, ఎక్స్తో స్టార్ట్ అయింది అంటే దాని అర్థం వై బై ఎక్స్, ఓకేనా. ఇవి ఫార్ములాస్. ఇవి కాకుండా ఈ ఫార్ములా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఆఫ్ ఎందుకు అక్కడే నేర్చుకోవడం, ఇక్కడ చెప్దాం నాన్న. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ వై బై ఎక్స్ ఎంత అని అడుగుతాడు రా, డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ వై బై ఎక్స్. నాన్న జనరల్గా tan ఇన్వర్స్ థీటాకి ఎంతమా, tan ఇన్వర్స్ థీటాకి డెరివేటివ్ ఎంత 1 బై 1 ప్లస్ థీటా స్క్వేరా. సో ఇప్పుడు చెప్పండి 1 బై 1 ప్లస్ థీటా అంటే వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ పడాలి, అక్కడ ఉన్నది వై బై ఎక్స్, వై బై ఎక్స్కి డెరివేటివ్ ఎంత నేర్చుకున్నావు. సో ఎంతమా ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. నన్ను ఒక మాట చూడు, ఇక్కడ వై బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఉంది కదా, ఎల్సిఎం కట్టాను అనుకోండి, అదే స్క్వేర్ చేశాను అనుకోండి ఎంత అవుద్ది వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఎల్సిఎం కట్టాను అనుకోండి ఎంత అవుద్ది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ స్క్వేర్ ఈ ఎక్స్ స్క్వేర్ పోద్దా అంటే ఏం మిగులుతుంది నాన్న ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీనికి ఫార్మ్ ఏంట్రా డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ వై బై ఎక్స్. సిమిలర్లీ ఇంకొక ఫార్ములా చెప్తాను, డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ బై వై అన్నాను అనుకోండి, దాని వాల్యూ ఎంత అవుతుందంటే వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. అంటే నాకు ఒక క్లారిటీ వచ్చింది. మీరు ఫార్ములాస్ ఇలా చెప్పాను కదా, బట్ నువ్వు చదవడం ఇలా చదవాలి. ఎలా చదవాలి చెప్పనా, వైడిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కనిపించింది అనుకో, వైడిఎక్సా, సో వైతో స్టార్ట్ అయింది అంటే tan ఇన్వర్స్ ఎక్స్ బై వై, వైతో స్టార్ట్ అయింది కంటే tan ఇన్వర్స్ ఎక్స్ బై వై కింద ఉండాలి వై. అదే ఈ క్వశ్చన్ చూడండి, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉందనుకో, డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ దేంతో స్టార్ట్ అయింది నన్ను ఎక్స్తో స్టార్ట్ అయింది కదా వై బై ఎక్స్. అంటే స్క్వేర్ అంటే డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది అంటే ఇక్కడ వచ్చినా అది tan ఇన్వర్స్ యొక్క డెరివేటివ్. కానీ లోపల వేయాల్సింది వై బై ఎక్సా ఎక్స్ బై వైయా అనే క్వశ్చన్ వచ్చింది అనుకో, దేంతో స్టార్ట్ అయింది వైతో స్టార్ట్ అయింది అందువల్ల ఎక్స్ బై వై, దేంతో స్టార్ట్ అయింది ఎక్స్తో స్టార్ట్ అయింది అందువల్ల ఇది వై బై ఎక్స్, ఓకేనా. అలాగే డినామినేటర్లో ఎక్స్ వై వచ్చింది అనుకో, అది లాగ్ వస్తుందని అర్థం. డినామినేటర్లో ఎక్స్ వై వచ్చిందంటే దాని అర్థం ఏంటి లాగ్ వస్తుందని అర్థం. సరే సార్ లాగ్ వచ్చింది ఏమొస్తుంది ఎక్స్ బై వైయా వై బై ఎక్సా, ఎక్స్ బై వైయా వై బై ఎక్సా అన్నాను అనుకోండి, దేంతో స్టార్ట్ అయింది వైతో స్టార్ట్ అయింది అనుకో ఎక్స్ బై వై వస్తుంది. అలా కాకుండా ఎక్స్తో స్టార్ట్ అయింది అనుకోండి వై బై ఎక్స్ వస్తుంది. అలా కాకుండా ఎక్స్ ఈ రెండు ఏది వచ్చినా పర్లేదు, మధ్యలో ప్లస్ ఉందనుకోండి దానికి మాత్రం ఏం రాయాలి లాగ్ ఎక్స్ వై అని రాయాలి, ఎక్స్ బై వై కదలే డైరెక్ట్గా లాగ్ ఎక్స్ వై అని రాయాలి. అది కాకుండా ఇదొక ఫార్ములా ఇదొక ఫార్ములా. ఈ 8 ఫార్ములాస్ కనుక అది గుర్తుపెట్టుకోగలిగితే ఎలా లెఫ్ట్ నుంచి రైట్కి
అంటే ఇలా కాదు, నాకు ఇలా కావాలి అంటే రైట్ లెఫ్ట్గా నేర్చుకోండి, అంటే రివర్స్లో నేర్చుకోగలిగితే చాలా వరకు అయిపోతుంది. యాక్చువల్లీ ఇచ్చిన క్వశ్చన్స్లో ఈ ఫార్మేట్లో ఉన్నాయనుకోండి డైరెక్ట్గా ఫార్ములా వేసేయి, లేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలంటే కన్వర్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డివై మైనస్ వైడిఎక్స్ ఉందనుకో, డినామినేటర్లో ఏమీ లేదనుకో ఎక్స్వై తెచ్చుకోవడానికి కానీ లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ తెచ్చుకోవడానికి కానీ ట్రై చేయాలన్నమాట. అలా ట్రై చేస్తే నీకు ఆటోమేటిక్గా మంచి ఆన్సర్ వస్తుంది. ఓకే, ఎలా ఉంటుందని ప్రాబ్లం డిస్కస్ చేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తే అప్పుడు దాకా ఈ ఫార్ములాస్ అన్ని ఒకసారి చదవండి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా. నెక్స్ట్ నేను చూడండి, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ డిఎక్స్. నన్ను ఎక్స్ పక్కన డిఎక్స్ ఉందనుకో ఇంటిగ్రేషన్ చేసేచ్చు, కానీ అక్కడ ఉన్నది ఏంటి డివై. అలాగే వై పక్కన డిఎక్స్ డివై అన్న ఇంటిగ్రేషన్ చేయొచ్చు, బట్ అక్కడ ఉన్నది వై పక్కన డిఎక్స్. అలాగే ఎక్స్ పక్కన డిఎక్స్ ఉంటే సరిపోయింది, కానీ మధ్యలో ఏముంది వై స్క్వేర్, అంటే అక్కడ వై స్క్వేర్ ఉండకూడదు కదా. సో మార్చ్ అంటే ఎంతమా ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ వై స్క్వేర్ డిఎక్స్ బై వై స్క్వేర్. అంటే ఏం చేశాను నేను, ఈక్వేషన్ మొత్తాన్ని బోత్ సైడ్స్ వై స్క్వేర్తో డివైడ్ చేసా. ఇదిగో వై స్క్వేర్, ఇది వై స్క్వేర్ పోయింది, క్లియర్. అంటే ఇప్పుడు నీకు ఎంత వచ్చిందిరా, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ డిఎక్స్. కానీ నీకు వచ్చింది గుర్తుందా, కింద వై స్క్వేర్ ఉందంటే పైన వైతోనే స్టార్ట్ అవ్వాలి, కానీ దేంతో స్టార్ట్ అయింది, ఎక్స్తో స్టార్ట్ అయింది. మరి ఏం జరుగుతుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మైనస్ కామన్ తీసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వై డిఎక్స్ ఫ్రంట్కి వస్తుందా, అంటే ఏ రాసుకోవచ్చురా వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ డిఎక్స్. నేను ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చురా, వై డిఎక్స్ మైనస్ ఎక్స్ డివై బై వై స్క్వేర్. గుర్తుందా, వైతో స్టార్ట్ అయింది, కింద వై ఉంది, అంటే డినామినేటర్లో వై రావాలి, అంటే మైనస్ ఆఫ్ డెరివేటివ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు ఎక్స్ డిఎక్స్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్ చేయరా, చేశారనుకోండి మైనస్ పక్కన పెడితే డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ సి. నాన్న డెరివేటివ్ ఇంటిగ్రల్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఇంకేం మిగులుతుంది, ఎక్స్ బై వై మిగులుతుంది, అంటే మైనస్ ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. దిస్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్. అంటే ఇలా రాసుకోవాలి అనే ఐడియా రావాలి, నాకు కింద వై స్క్వేర్ కావాలి, ఇక్కడ వై స్క్వేర్ తీసేయాలి అనే ఒక ప్రాసెస్ నుంచి ఏమొచ్చేది, నీకు కావాల్సిన జనరల్ సొల్యూషన్ వచ్చేది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, నాన్న గివెన్ దట్ ఏమి ఇచ్చాడ్రా, ఎక్స్ డిఎక్స్, హ్యాపీ ఎక్స్ పక్కన డిఎక్స్ ఉంది, నో ప్రాబ్లం. వై డివై, అబ్బా వై పక్కనే డివై ఉంది, అది ప్రాబ్లం లేదు. ప్లస్ ఎక్స్ డిఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్, ఓకే, బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 0. నానే ఎక్స్ పక్కన డిఎక్స్ ఉన్నంత వరకు ఇంటిగ్రేషన్ పాసిబులే, వై పక్కన డివై ఉన్నంత వరకు అది ఇంటిగ్రేషన్ పాసిబులే. పక్కన చూడండి ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఉంది, ఏదో తేడా ఉంది. డినామినేటర్లో ఉంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, దీన్ని ట్యాన్ ఇన్వర్స్ అని రాసుకోవచ్చని చెప్పా, కానీ ట్యాన్ ఇన్వర్స్ ఎక్స్ బై వైయా వై బై ఎక్సా అన్నాం అనుకో, దేంతో స్టార్ట్ అయింది, ఎక్స్తో స్టార్ట్ అయింది, ఎక్స్తో స్టార్ట్ అయింది కదా డినామినేటర్ వచ్చేది. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చా, ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ డెరివేటివ్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ ఎంతనా వై బై ఎక్స్. దేంతో స్టార్ట్ అయిందో అది డినామినేటర్కి వెళ్తుంది, ఈజ్ ఈక్వల్ ఎంతమా 0. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయి, ఎంత అవుతుంది, ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ వై డివై ప్లస్ ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ ట్యాన్ ఇన్వర్స్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సి. నాన్న డెరివేటివ్ ఇంటిగ్రల్ క్యాన్సిల్, ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఎంతమా ఎక్స్ స్క్వేర్ బై 2 వై స్క్వేర్ బై 2 ప్లస్ ట్యాన్ ఇన్వర్స్ జనరల్ సొల్యూషన్. చూడండి ఎంత సింపుల్గా తెలిపోయిందో. అది యాక్చువల్లీ మనం చాలా పెద్ద సమ్ అది, బట్ చాలా సింపుల్గా తెలిపోయింది, ఎందుకు ఆ ఫార్ములా వచ్చి కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం దాన్ని చూడండి, ఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ వై బై ఎక్స్ డిఎక్స్. ఇది చాలా పెద్ద పని, బట్ చాలా సింపుల్గా తేల్చొచ్చు, కొంచెం ఓపికగా చూడు. నాన్న ఇది ఎంతమా, ఎక్స్ డివైయా మైనసా, సారీ ఈజ్ ఈక్వల్ టు వైతో మల్టిప్లై చేస్తే వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ కాస్ స్క్వేర్ వై బై ఎక్స్ డిఎక్స్. ఓకేనా. నాన్న వై డిఎక్స్ ఈ సైడ్కి వచ్చింది అనుకోండి, ఎంత అవుతురా, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్
వై బై ఎక్స్ డిఎక్స్. నాకు గుర్తుందా ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ వచ్చింది అంటే మీకు స్టార్టింగ్లో చెప్పుకున్న ఫార్ములాస్ ప్రకారం చూడండి, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ వచ్చిందంటే డినామినేటర్లో ఏమి ఉండాలి, ఎయిదర్ ఎక్స్ స్క్వేర్ లేదా ఎక్స్వై లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. 3 ఛాన్సెస్ ఉన్నాయి. డినామినేటర్లో ఎక్స్ స్క్వేర్ ఉండొచ్చు, లేదా ఎక్స్వై ఉండొచ్చు, లేదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఉండొచ్చు. ఈ మూడాట్లో ఏది తెచ్చుకుందాం అన్నా అనుకో. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ తెచ్చుకున్నాను అనుకోండి, ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డిఎక్స్ ఉంది కదా, డిఎక్స్ పక్కన ఎప్పుడు ఎక్స్ ఉండాలి, అంటే ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయొచ్చు. అలా కాకుండా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్తో డివైడ్ చేసాను అనుకో, ఇక్కడ వచ్చేది ఇక్కడ వచ్చేది. మరి దీన్ని ఇక్కడ ఉన్నది ఏంటి, డెరివేటివ్ ఎక్సే, అది ఫంక్షన్ ఆఫ్ ఎక్స్లోనే ఉండాలి. కాబట్టి నేను త్రూ అవుట్ దేంతో డివైడ్ చేస్తాను, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేశాను అనుకో, ఎక్స్ ఎక్స్ పోతే 1/x కాస్ స్క్వేర్ వై బై ఎక్స్ డిఎక్స్. నేను దీన్ని ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ బై ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఎక్స్ వచ్చిందంటే దాన్ని ఏమంటారు అన్నాను, డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్, డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఉందమ్మా, 1/x కాస్ స్క్వేర్ వై బై ఎక్స్ డిఎక్స్ రా. నాన్న కాస్ స్క్వేర్ వై బై ఎక్స్ ఇక్కడ వద్దు, యువతలే తీసుకొచ్చాను అనుకోండి, 1/cos స్క్వేర్ అవుతుందా, దాన్ని ఏమంటాం సీకెండ్ స్క్వేర్ అంటామమ్మా. సో ఇప్పుడు చెప్పండి, సీకెండ్ స్క్వేర్ వై బై ఎక్స్ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఎంత ఉందిరా, 1/x డిఎక్స్. నువ్వు మాట చెప్పు నా కోసం, ఇక్కడ నాన్న సీకెండ్ స్క్వేర్ టీటా డి టీటా ఉందనుకో, దాని వాల్యూ ఎంత వేస్తావు, ట్యాన్ టీటానే వేస్తావా ఇవా. మరి ఇక్కడ చూడండి, సీకెండ్ స్క్వేర్ వై బై ఎక్స్ ఉంది, పక్కన డి ఆఫ్ వై బై ఎక్స్ ఉంది, అంటే సీకెండ్ స్క్వేర్ టీటా డి టీటా ఉన్నట్టే, దాని వాల్యూ కూడా ఎంత వేయచ్చు, ట్యాన్ టీటా అని ట్యాన్ వై బై ఎక్స్ వేయచ్చు కదా ఎప్పుడు ఇంటిగ్రేషన్ చేసినప్పుడు. అంటే ఇది పాసిబులే కాబట్టి ఇప్పుడు ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్ చేస్తా. ఎంత అవుతుందన్న, సీకెండ్ స్క్వేర్ వై బై ఎక్స్ డెరివేటివ్ ఆఫ్ వై బై ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 1/x dx. నన్ను దీని వాల్యూ ఎంత నాన్న, tan y by x ఈక్వల్ టు 1/x ఇంటిగ్రేషన్ log x ప్లస్ c. దిస్ ఇస్ ద జనరల్ సొల్యూషన్. ఇలా చేసేయాల్సి వస్తుంది. ఓకే, ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇలా డివైడ్ చేసుకోవాలి అనే థాట్ తెలియాలి. అంటే ఇక్కడ ఓన్లీ ఈ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, ఈ సమ్ అయిపోతుంది. దీంతో ఎందుకు డివైడ్ చేయాలి, వేరే దాంతో ఎందుకు డివైడ్ చేయాలి అన్నది నువ్వే ఆలోచించుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం నేను చూడండి, 1 + xy ఇంటూ ఎక్స్ డివై ప్లస్ 1 - xy ఇంటూ వై డిఎక్స్. అఫ్కోర్స్ ఇది ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్లో సాల్వ్ చేసే సమ్మే, ఇబ్బంది ఏం కాదు. బట్ వితౌట్ ఎనీ మెథడ్ డైరెక్ట్గా సాల్వ్ చేయగలమా లేదా అని చూద్దాం అనుకున్నాను అనుకోండి, చేయొచ్చు. నన్ను 1తో మల్టిప్లై చేస్తే ఎక్స్ డివై, అబ్బా ఎక్స్ పక్కన డివైయే ఉండకూడదు, ఉంది పోన్లతి, ప్లస్ నన్ను ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై డివై, ఎక్స్ స్క్వేర్ వై డివై. నన్ను నెక్స్ట్ 1తో మల్టిప్లై చేసి అనుకో, 1 అంటే వై డిఎక్స్ మైనస్ ఎక్స్ వై స్క్వేర్ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. నన్ను ఎక్స్ పక్కన డివై ఉంది కదా డివై, వై పక్కన డిఎక్స్ ఉంది కదా డిఎక్స్, ప్లస్ ఏ ఉందిరో హ్యాపీ. ఇక్కడ అబ్జర్వ్ చేయనా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై ఉంది, ఇక్కడ ఎక్స్ వై స్క్వేర్ ఉంది. రెండాట్లో కామన్ తీయడానికి ఏముంది, ఎక్స్ వై కామన్ తీయడానికి ఛాన్స్ ఉంది. సో కామన్ తీసాను అనుకోండి, ఇంకెంత ఉందిరా, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. వై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. నన్ను ఎక్స్ డివై ప్లస్ వై డిఎక్స్ని ఏమని రాసుకోవచ్చు, ఒకదాని డెరివేటివ్ ఉంది, ఇంకోటి కాన్స్టెంట్, ఇంకో దాని డెరివేటివ్ ఉంది, ఇంకోటి కాన్స్టెంట్. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ వై ప్లస్ ఎక్స్ వై ఇంటూ ఎంత ఉందమ్మా, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 0. గుర్తుందా, ఎక్స్ డివై మైనస్ వై డిఎక్స్ ఉంది అంటే మనకి డినామినేటర్లో ఏమేమి రావడానికి ఛాన్స్ ఉంది, బాగా గుర్తుపెట్టుకో. ఎక్స్తో స్టార్ట్ అయిందంటే 1/x² రావచ్చు, లేదా 1/xy రావచ్చు, లేదా 1/x² ప్లస్ y² రావచ్చు. ఈ 3 ఛాన్సెస్లో ఏదైనా రావచ్చు మనకున్న ఫార్ములా ప్రకారం. ఫర్ ఎగ్జాంపుల్ 1/x² వేసాను అనుకో, 1/x² వేసాను అనుకో, ఇక్కడ x² వేస్తే ఇక్కడ కూడా వేయాలి. కానీ ఇక్కడ ఉన్నది ఏంటి, xy, x² వల్ల పని అవుతుంది, అందువల్ల తీసేయి, ఇది పని అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రా, 1/x² ప్లస్ y² వేసినా ఇది పని అవుతుంది.
కానీ 1/x² + y² అయితే దీని పని అవుతుందా? అవ్వదు. అందువల్ల ఇది కూడా పక్కన పెట్టే. ఇంకా ఛాన్స్ ఉన్నదల్లా ఏంటన్నా 1/xy, అంటే ఇక్కడ 1/xy రావాలి. ఆల్రెడీ అక్కడ ఎంత ఉంది? xy ఉంది. అంటే ఒక xy పోగా ఇంకో xy రావాలి. అంటే నువ్వు దేంతో డివైడ్ చేయాలి? xy² తో డివైడ్ చేయాలి. అంటే ఇప్పుడు చెప్పండి, డెరివేటివ్ ఆఫ్ xy/xy² ప్లస్ xy ఇంటూ xdy మైనస్ ydx బై xy² ఇజ్ ఈక్వల్ టు 0. నన్ను xy² క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయరా. ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ xy అండ్ xy² ప్లస్ ఎంత ఉందిరా? xdy మైనస్ ydx బై xy ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఎంత వచ్చేద్దామా? c వచ్చేది. సో ఎక్స్తో స్టార్ట్ అయింది అంటే y అక్కడ x ఎక్కడ రావాలి? కింద రావాలి. నన్ను ఇక్కడ చూడండి, దీని పరిస్థితి ఏంటి సార్ అంటే, నన్ను గుర్తుందా d(θ/θ² అన్నాను అనుకోండి. 1/θ² ఇంటిగ్రేషన్ ఎంతమ్మా? 1/(-1/θ). అంటే దీని వాల్యూ కూడా ఎంత అవుతుంది? -1/xy ప్లస్ దీని వాల్యూ ఏంట్రా? లాగ్. అంటే మీరు రాయలేదు కదా, పోనీ రాద్దాం. ఇంటిగ్రల్ డెరివేటివ్ ఆఫ్ దీని ఏమని రాసుకోవచ్చురా? లాగ్ కింద x రావాలంటే y/x ఇజ్ ఈక్వల్ టు c. నన్ను ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఎంత? -1/xy ప్లస్ డెరివేటివ్ను లాగు రెండు క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి. డెరివేటివ్ ఇంటిగ్రల్ రెండు లాగ్ క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి. ఎంత వస్తుందన్నా? లాగ్ y/x ఇజ్ ఈక్వల్ టు c. దిస్ ఇస్ ద జనరల్ సొల్యూషన్. ఇలా అంటే కరెక్ట్గా దీంతోనే మల్టిప్లై చేయాలి, దీంతోనే డివైడ్ చేయాలి అనే ప్రాసెస్ తెలియాలంటే నీకు ఒక ఐడెంటిఫికేషన్, ఒక క్లారిఫికేషన్ ఉండాలి. ఓకే, నేను దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను, ఎలా అయితే సాల్వ్ చేయగలం, నాకు కాంబినేషన్స్ ఏంటి, ఏ మెథడ్ అప్లై దేంతో మల్టిప్లై చేద్దాం, లేకపోతే దేంతో డివైడ్ చేద్దాం, ఏ టర్మ్ తీసేద్దాం అనే విషయం మీద కొంచెం అవగాహన ఉంటే ఆటోమేటిక్గా సమ్ సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x² + y² ప్లస్ x ఇంటూ dx మైనస్ 2 × x² + 2 × y² ydy. నా ఏదైతే ఉందో అన్ని మల్టిప్లై చేసా. చూడు, x² + y² ఇంటూ dx, ఇంకో x dx. x పక్కన dx ఉంటే హ్యాపీరా. అలాగే మైనస్ పక్కన 2x² + 2y² ఇంటూ dy, ఇంకో మైనస్ ydy. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ydy. y పక్కన dy ఉన్నా హ్యాపీ పక్కన పెట్టేసా. చూడరా, ఇందులోనే x² + y² ఉంది, ఇక్కడ x² + y² ఉంది. కామన్ తీస్తే ఓన్లీ dx, ఇక్కడ -2dy. పక్కన ఎంత ఉంది? x² + x dx ప్లస్ ydy. ఇదిగో dx వదిలేసిన dy వదిలేసిన చేయగలను, కానీ పక్కనే ఉండకూడదు x² + y². దాంతో డివైడ్ చేస్తా, వచ్చింది. నన్ను గుర్తుందా? x dx ప్లస్ y². ఒకసారి చెప్పు, x² డెరివేటివ్ ఎంత? 2x dx. y² డెరివేటివ్ ఎంత? 2y dy. కానీ పైన ఎంత ఉంది? x dx ప్లస్ y dy ఉంది. అంటే మిస్ అయింది అలా ఏంటి? 2 కదా. సో 2తో డివైడ్ చేసి దాన్ని ఏమని రాశాను? డెరివేటివ్ ఆఫ్ x² + y². కింద డెరివేటివ్ పైన ఉన్నప్పుడు ఏమొస్తుందో? లాగ్ వస్తుందా? 1/2 log x² + y². పక్కనే ఉంది ఇంటిగ్రల్ dx. డెరివేటివ్ x ఇంటిగ్రల్ పోయింది, x డెరివేటివ్ ఇంటిగ్రల్ పోయి 2y. దిస్ ఇస్ ద జనరల్ సొల్యూషన్. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. x² + y² మైనస్ 2y dy ఇజ్ ఈక్వల్ టు 2x dx. సో రాసా, x² + y² dy మైనస్ 2y dy ఇజ్ ఈక్వల్ టు 2x dx. నాన్న ఇది సరిపోయింది అనుకో, 2x dx ప్లస్ 2y dy. నన్ను చూడండి, 2x dx దేని యొక్క డెరివేటివ్? అది x² యొక్క డెరివేటివ్. 2y dy దేని యొక్క డెరివేటివ్? y² యొక్క డెరివేటివ్. దాన్ని ఏమైనా రాసుకోవచ్చు? డెరివేటివ్ ఆఫ్ x² + y² రాసుకోవచ్చా? ఇక్కడ అదే ఉంది, దాన్ని అవతలే పంపించేసానా? ఇంటిగ్రల్ చేశాను అనుకో, ఇంటిగ్రల్ dy ఇదేసా. ఇంటిగ్రల్ dy వాల్యూ y, కింద డెరివేటివ్ పైన ఉంది కాబట్టి లాగ్. తర్వాత ఇంటిగ్రేషన్ చేస్తే ఏం పెట్టాలి? ప్లస్ c. ఇది సాల్వ్ చేసే పద్ధతి. ఓకే, ఇంకా నీకోసం 2 సమ్స్ ఇవ్వడం జరిగింది. ఇన్స్పెక్షన్ మెథడ్ మీద ఒక చిన్న క్లారిఫికేషన్ వచ్చిందని నా నమ్మకం. సో వచ్చినట్లయితే ఈ 2 సమ్స్ కోసం ఏం మల్టిప్లై చేయాలి, ఏది మల్టిప్లై చేయకూడదు చూసి జాగ్రత్తగా చేసి ఆన్సర్స్ కరెక్ట్గా వచ్చేలేదని చెక్ చేసుకుని నాకు కామెంట్ చేయండి. సో ఏదైనా సరే బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.